బలూచిస్తాన్ ఒక సంచలన ప్రకటనతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆగస్ట్ 11, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఆగస్ట్ 11 రోజు స్వాతంత్రం, కంప్లీట్ ఇండిపెండెన్స్ను మేము సాధించామనేటువంటి ఒక ప్రకటన చేసింది. కాబట్టి ఆగస్ట్ 11 నుంచి రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా మేము కొనసాగుతాము. అఫీషియల్గా కూడా ప్రతి దేశం మమ్మల్ని రికగ్నైజ్ చేయాలనేటువంటి ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అఫీషియల్ స్టేట్మెంట్ బై దట్ స్టేట్. మరి దీన్ని మనం ఎలా తీసుకోవాలి? రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ యొక్క ఎమర్జెన్సీని మనం ఎలా చూడాలి? అలాగే ఇంకా అఫీషియల్గా ఫామ్ కాకపోవడం వల్ల పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి అనేక రకాలైన థ్రెట్స్ను బలూచిస్తాన్ ఎలా ఎదుర్కొంటుంది? అలాగే బలూచిస్తాన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది గ్వాదర్ పోర్ట్, డీప్ సీ వాటర్ పోర్ట్. కాబట్టి ఆ గ్వాదర్ పోర్ట్ అనేది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్కు చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో అసలు చైనా యొక్క రియాక్షన్ ఏంటి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దీని గురించి ఏమనుకుంటోంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ భారత్ దీన్ని ఎలా చూస్తుంది, వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బలూచిస్తాన్ మనం చెప్పాలి అంటే ఒక ఏన్షియంట్ తెగకు సంబంధించిన ఒక కమ్యూనిటీ. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీ, వెరీ ఏన్షియంట్. మరి ఆ కమ్యూనిటీ అలా పర్షియన్ గల్ఫ్ నుంచి అలా వస్తూ వాళ్ళలో కొంతమంది ఇటు ఇరాన్ వైపు, కొంతమంది ఆఫ్ఘన్ వైపు, కొంతమంది పాకిస్తాన్ వైపు వచ్చి సెటిల్ అయ్యారు. మరి ఇండియా పాకిస్తాన్ బ్రిటిష్ కాలనీ యొక్క చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీషన్ గురి అయినటువంటి సందర్భంలో బలూచిస్తాన్ కూడా తాము ఒక సెమీ అటానమిక్ స్టేటస్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం. అప్పుడు ఉన్నటువంటి ఖలాత్ అనేవారు, ఖాన్ ఆఫ్ ఖలాత్. మేము ఇప్పటి నుంచి కూడా ఆగస్ట్ 11, 1947 నుంచి కూడా మేము సపరేట్గా ఉంటాం, మా హక్కుల కోసం పోరాడుతాం అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కానీ ఇండియా పాకిస్తాన్ ఈ రెండు పార్టీషన్ అయినాయి, కానీ బలూచిస్తాన్ మాత్రం పార్టీషన్కు నోచుకోలేదు. ఎవరి నుంచి అంటే పాకిస్తాన్ నుంచి. దానికి కారణం పాకిస్తాన్ చేసినటువంటి కుటిల ప్రయత్నాలే. 1947లో పాకిస్తాన్ సపరేట్ అయిన వెంటనే 1948లోనే మిలిటరీ ఆక్రమణతో బలూచిస్తాన్ ఏరియాను ఒక ప్రావిన్స్గా తమ స్టేట్లో కలిపేసుకున్నారు. అది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అందరూ కూడా గమనిస్తున్నారు. ఇది అనైతికం, అధర్మం, అలాగే ఇది ఆక్రమణ అని కూడా చెప్పినా కూడా పాకిస్తాన్ వినలేదు. ఈనాటికి కూడా బలూచిస్తాన్ పాకిస్తాన్ యొక్క కదంబ హస్తాల్లో, అలాగే ఆ పాకిస్తాన్ అనేటువంటి ఒక దుష్ట శక్తి చేతిలో బందీగా నిలబడిపోయింది. మనం అందరూ కూడా చూసాం. మన కశ్మీర్ని ఆక్రమించినటువంటి పాకిస్తాన్ ఈరోజు అక్కడ ప్రజలకు ఎటువంటి ముప్పు తిప్పలను పెట్టి వాళ్లను అసలు చాలామంది మృత్యువాత పడేటట్టు చేస్తోంది. ఆందోళన, నిరసన, అలాగే అక్కడ కూడా అగ్ని జ్వాలలు వస్తున్నాయి ప్రజల మనసు నుంచి. అంటే పాకిస్తాన్ ఎక్కడైతే ఇతరుల ప్రాంతాన్ని కైవసం చేసుకుంటుందో అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ కూడా మనం చూడండి, బలూచ్ ప్రజలు ఏ విధంగా తమ యొక్క ప్రాథమిక హక్కులండి అవి. దే ఆర్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రార్డినరీ ఆర్ ఎక్స్ట్రేనియస్. ఫండమెంటల్ రైట్స్ ఎవరికైతే అందరూ కోరుకుంటారో వాటిని అడుగుతున్నారు. ఇంకోటి ముఖ్యంగా దే ఆర్ పేయింగ్ హ్యూజ్ ప్రైస్ ఫర్ దట్. అసలు పాకిస్తాన్ యొక్క జియోగ్రఫీ మనం ఒక్కసారి చూస్తే బలూచిస్తాన్ ఏరియాలో పెద్దది, జనాభాలో చిన్నది. కానీ పాకిస్తాన్కు బలూచిస్తాన్ ఎందుకు ముఖ్యం అంటే చైనాను కలిపేటువంటి, చైనాతో సంబంధం ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా బలూచిస్తాన్లో ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్లోనే రిచ్ మినరల్ కంటెంట్ ఉంది, రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అలాగే గ్వాదర్ లాంటి మంచి పోర్ట్ ఏరియా కూడా అక్కడ ఉంది. మరి ఇన్ని రకాలైన హంగులు ఉన్నటువంటి బలూచిస్తాన్ కలుపుకున్న పాకిస్తాన్ ఈరోజు బలూచిస్తాన్కి ఏమి ఇచ్చింది అంటే 48లో కలుపుకుంటే ఈరోజు వరకు మానవ హక్కులు అనేటువంటివి కాలరాసింది. అలాగే వాళ్లకు ఒక రైట్ఫుల్ సిటిజన్షిప్ ఇవ్వలేదు. అలాగే అక్కడ ప్రాంతంలో దోచుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వనరులను తీసి సెంట్రల్ పాకిస్తాన్ కానివ్వండి, సదర్న్ పాకిస్తాన్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ పాకిస్తాన్లో మిగతా ప్రావిన్సెస్లో వాడేటువంటి ప్రయత్నం చేశారు. ఎంత అన్యాయం అండి! ఇప్పుడు బలూచిస్తాన్లో ఉన్నటువంటి సంపదను దోచి మిగతా వాళ్ళకు పెట్టడం, అలాగే బలూచిస్తాన్లో మాత్రం తిండి తిప్పలు లేకుండా వాళ్ళు అలమటించిపోతున్నారు. ఇక ఇంతకంటే అన్యాయం, అక్రమం మనం ఎక్కడ కూడా విని ఉండం, చూసి ఉండం. అది కాకుండా స్త్రీలు, మహిళలు,
అలాగే పిల్లలు వీళ్ళ యొక్క ప్రత్యేకమైన హక్కులు ఏవైతే ఉంటాయో కంప్లీట్గా వాటిని డివాస్టేట్ చేశారు. వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ అనేటువంటిది లేకుండా చేసేశారు. ఏ క్షణంలో ఎటువంటి దాడి జరుగుతుందో ఏ ముప్పు వస్తుందో అని భయపడేటువంటి ఒక స్థితిలో భయాందోళనతో వాళ్ళు ఉన్నారు. అందువల్లే ఈరోజు మనం చూస్తే చిన్నపిల్లలు కూడా ఫ్లాగ్స్ పట్టుకొని ఉన్నారంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి జనాభాలో అన్ని కేటగిరీస్ అంటే చిల్డ్రన్ టు ఏజ్డ్ పీపుల్ అందరికీ కూడా స్వాతంత్రం అనేటువంటిది అంత ముఖ్యంగా ఉంది. పాకిస్తాన్కి ఎంతో టైం ఇచ్చారు, ఎన్నోసార్లు నిరసనల ద్వారా తెలియజేశారు మాకు కనీసం మా హక్కులు ఇవ్వండి అని. పాకిస్తాన్కి ఒకటేనండి, ఎక్కడైతే ఏదైతే మంచి మినరల్స్ కానీ లేదా ఏదైనా న్యాచురల్ రిసోర్సెస్ ఉంటే వాటిని తీసుకోవాలి, కానీ అక్కడ ప్రజల్ని ఎప్పుడు పట్టించుకోదు. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఇండియా యొక్క అంతర్భాగమైనటువంటి కశ్మీర్ అనేది కంప్లీట్గా భారత భూభాగానికి చెందింది. ఇప్పుడు అది చైనా ఆక్రమించుకున్నా పాకిస్తాన్ ఆక్రమించుకున్నా ఇప్పుడు పిఓకే అనేది అది నేమ్సేకే, ఎట్టి పరిస్థితుల్లో అది భారత్కి చెందింది, అది చెందుతుంది కూడా. మనం చూస్తున్నాం అక్కడ ప్రజలు కూడా ఎంత విసిగిపోయారు. ఆందోళన చేపడితే వాళ్ళపై మీరు మిలిటరీని అక్కడికి రప్పించి మీ యొక్క దమనకాండను అక్కడ సృష్టించారు. అంటే అడిగేవాళ్ళు లేరు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు, మీ వెనక చైనా ఉందనేటువంటి ఒకే ఒక అహంకారంతో పాకిస్తాన్ ముందుకెళ్తోంది. ఏనాటికైనా కశ్మీర్ అనేది భారత్లోని భూభాగమే. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు బలూచిస్తాన్ తాను స్వాతంత్ర దేశంగా ప్రకటించుకునేది ఆగస్టు 11, 2026 నుంచి మేము అఫీషియల్గా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్గా మేము ప్రకటించుకుంటున్నామని చెప్తోంది. అంటే ఇన్ని సంవత్సరాలుగా వేసి వాళ్ళు ఎంత విసిగిపోయారు. అక్కడ ప్రజలందరూ కూడా అసలు తినటానికి తిండి లేదు, కనీస వసతులు లేవు, విద్య లేదు, వైద్యం లేదు. మరి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తోంది? ఎంతసేపు మిగతా వాళ్ళపై పడి దోచుకోవడం, దాన్ని తమకు కావాల్సిన వాళ్లకు పంచుకోవడం. ఈ ప్రక్రియలోనే అక్కడ ఆర్మీకి గవర్నమెంట్కు మధ్య ఏదో జరుగుతోందండి నెక్సస్. అంతే అక్కడ పాకిస్తాన్ అంటే. అంతేగాని సామాన్య జనం ఎలా ఉంటున్నారు? అసలు బలూచిస్తాన్కు చెందినటువంటి రెవల్యూషనరీ లీడర్స్ను, వార్ వెటరన్స్ను, అలాగే మహిళా లీడర్స్ను కూడా ఎంత దారుణంగా పాకిస్తాన్ యొక్క ISIS చంపిందో మన అందరికీ తెలుసు. కరీమా బలూచ్ మనం ఎప్పటికీ మర్చిపోలేం. మరి కరీమా బలూచ్ యొక్క మృతికి కారణం ఎవరండి? ఇప్పుడు కెనేడియన్ గవర్నమెంట్ మొన్న ఏమాత్రం ప్రమేయం లేకుండా భారత్ గవర్నమెంట్ను ఆ నిజార్ హత్య కేసులో ప్రమేయం ఉంది అని ప్రకటించడం, తర్వాత వాళ్ళ వెరీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీనే, పోలీస్ ఏజెన్సీనే లేదు అని తేల్చి చెప్పింది. కానీ స్పష్టంగా పాత్ర ISIS పాత్ర ఉన్నటువంటి కరీమా బలూచ్ విషయంలో కెనేడియన్ గవర్నమెంట్ ఏం చేసింది? పాకిస్తాన్ వెనకేసుకొని వస్తోంది. అందువల్ల ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు మారాలి. ఇప్పుడు బలూచిస్తాన్ అనేది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా మనం చూస్తున్నాం. అణిగిపోయి ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధాలు చేస్తున్నాయి. అసలు బలూచిస్తాన్లో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే వాళ్లకు గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ చైనా ప్రమేయం పెట్టారు, పాకిస్తాన్ ఏమో అక్కడ ఉన్నటువంటి వనరులను వాడుకుంటోంది. దీనివల్ల ఏమవుతోంది, అక్కడ స్థానికులకు ఏమాత్రం కూడా స్థానం లేకుండా పోతోంది. దీనికి తోడు అక్కడ ఆఫ్ఘన్లో జరిగే యుద్ధం వల్ల పష్ట్యూన్స్ అందరు కూడా ఇటు వచ్చేస్తున్నారు. మరి ఆ దాడి కూడా చాలా ఎక్కువైపోతోంది. అంటే బలూచ్ ఐడెంటిటీ లేకుండా చేయాలి అని పాకిస్తాన్ ఒక కుటిల నీతితో ఉందని గ్రహించి అక్కడ లీడర్స్ అందరూ కూడా ప్రాణాలకు తెగించి ఈరోజు ఇంతవరకు పోరాటాన్ని తీసుకొని వచ్చారు. మన ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మనం చూసాం, ఇటువైపు భారత్ దాడి చేస్తుంటే అటువైపు బలూచిస్తాన్లో కూడా పెద్ద ఎత్తున సంఘర్షణ, పోరాటం జరిగి అనేక ప్రాంతాలను కైవసం చేసుకోవడం కూడా మనం చూసాం. మరి శ్రమ, పట్టుదల, నిజాయితీ ఎప్పటికైనా నిలుస్తాయి అనేటువంటి విషయమే ఈరోజు బలూచిస్తాన్ నిరూపించింది. కాబట్టి ఈ బలూచిస్తాన్ లాగే ఎప్పటికైనా కశ్మీర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఆక్యుపైడ్ పార్ట్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో, చైనా ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో, అదంతా కూడా అఖండ భారత్లో ఒక భాగం అయిపోవాలి. అలా అవుతుంది కూడా. ఎందువల్ల అంటే అది హిస్టారికల్గా అఖండ భారత్లో భాగం కాబట్టి ఇట్ విల్ టేక్ ప్లేస్. థ్యాంక్ యూ.